ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో సూర్యునికి మనం పూజ అనేది ఏ విధంగా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా నేను చేసినటువంటి ఈ పూజను చూసి తప్పకుండా ఈ వీడియోను లైక్ చేయండి, పూర్తిగా చూడటానికి ట్రై చేయండి, వీడియోను స్కిప్ మాత్రం చేయొద్దండి. తప్పకుండా ఈ వీడియోని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. సూర్యుడు సకల జీవరాశులకు కూడా కావాల్సిందేనండి. సూర్యరశ్మి అనేది లేనిదే మన బతకలేము. ఒక మొక్క నుంచి పువ్వు అనేది తయారు కాదు, ఒక మొక్క నుంచి పండు అనేది కూడా తయారు కాదండి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా సూర్యుడు అనే ఆయన యొక్క పాత్ర అనేది అంత సూర్యుడు పూజకు కావాల్సినవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలండి. సో నైవేద్యాన్ని అలాగే ఎర్రటి పూలు, కర్పూరము, కుంకుమ, కడ్డీలు, దీపారాధన, పసుపు కుంకుమ, సూర్య రథము, సాంబ్రాణి, కొబ్బరికాయ కొట్టేది, ఉత్తరేణి, అరివేణి ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. సిద్ధం చేసుకుని ఉంచుకున్న తర్వాత సూర్యుడిని ఆవాహన చేసి, మనకి ఎదురుగుండా ఆకాశంలో కనపడుతున్న ఆయన సూర్యుడే కాబట్టి ఆ సూర్యుడిని నమస్కారం చేసుకుని ఆయన మనసులో మనం తలుచుకుంటూ ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మనం పఠిస్తూ సూర్యునికి అభిషేకం అనేది చేయాలండి. ముందుగా మనం నీటితో ఆయనకు వదిలితే కనుక ఆయనకు నీటితో మనం అభిషేకం చేసినట్లుగానండి. ఆయన పాదాలను కూడా మనం కడిగినట్లు అనమాట. ఆ నీటిని మనం జల్లుకోవచ్చు. ఈ పూజ చేసిన తర్వాత ఒక వింత అయితే జరిగిందండి. ఆ వింత ఏంటో నేను లాస్ట్లో చెప్తాను. తరువాత మనం తీసుకున్న పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు వీటన్నింటినీ కూడా సూర్యుడికి చూపించి మనం వదిలేయాలండి. సూర్యుడికి చూపించి మన మనసులో ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అంటూ సూర్యుడి యొక్క అష్టోత్తరాన్ని మనం చదువుకుంటూ ఉండాలి. సూర్యుడి అష్టోత్తరాన్ని మనం చదువుకున్న తర్వాత మనం తీసుకొచ్చిన రథాన్ని కూడా సూర్యుడికి చూపించి ఆ రథంలోకి సూర్యుడిని మనం ఆవాహన చేసి ఉంచాలండి. ఆ రథంలో సూర్యుడు కొలువుదీరి ఉంటాడనమాట. దాన్ని సూర్య రథము అంటారు. ఈ రథాన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా ఆల్రెడీ నేను నా ఛానల్లో చేసి ఉంచానండి. ఆ వీడియోలో చూడండి. తరువాత మనం సూర్యుడికి కొంచెం నీటిని వదిలేసి దీపారాధన చేయాలండి. దీపారాధనను కూడా సూర్యుడికి చూపించాలి. ఓం సహస్రదీపాలంకరణం ధూపం, అలాగే నైవేద్యం కూడా చూపించాలి. తాంబూలం ఇవ్వాలి. ఆయనకు మనం మామూలుగా షోడశోపచార పూజ అనేది ఏ విధంగా చేస్తామో ఆ విధంగా షోడశోపచార పూజ అనేది చేసి, ఇక్కడ పెట్టి నైవేద్యం ఉంది కదండి, పూజ అయిపోయి 1 గంట తర్వాత నేను అక్కడ చూస్తే కనుక ఆ నైవేద్యం అనేది నాకు అక్కడ కనపడలేదండి. కానీ అక్కడికి ఎటువంటి కాకి రాలేదు, ఎటువంటి ఉడత కూడా రాలేదు. ఆయన ప్రసాదాన్ని అంత చక్కగా స్వీకరించారు. నేను ఎక్కడైతే ప్రసాదాన్ని పెట్టానో అక్కడ ఎర్రటి మందార పువ్వును కూడా అక్కడ ఉందండి. చూసారు కదా, ఆయన యొక్క ఆశీస్సులు మనకి అందించారు. ఆ విధంగా మనం సాంబ్రాణి ధూపంతో ఆయనను మెప్పింపచేయాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి దోషాలు ఉన్నా పోతాయండి. ఎటువంటి జన్మలో మనం ఎటువంటి పాపాలు చేసి ఉన్నా సరే ప్రతి జన్మలోనూ సూర్యుడే సాక్షి మనకి. ఆ సూర్యుడే మన పాపాలన్నింటినీ కూడా తొలగింపవేస్తాడు. అలాగే సకల జీవరాశులకు కూడా ఇబ్బంది లేకుండా ఆహారాన్ని ప్రసాదించు స్వామి అంటూ మనం సూర్యుడికి టెంకాయను కూడా కొట్టాలండి. టెంకాయను కూడా కొట్టి ఓం సూర్యాయ నమః అనే దాన్ని మనం పఠిస్తూ ఉండాలి. తర్వాత ఈ విధంగా ఇక్కడ నేను చూపించినట్లుగా ఇవన్నీ కూడా చేసి చివరిగా మనం కర్పూర దివ్యమంగళ నీరాజనాన్ని కూడా సూర్యుడికి అందించాలండి. చూసారు కదా, ఈ విధంగా మనం సూర్యుడికి పూజ అనేది మనం చేసుకుంటే కనుక చాలా చాలా మంచిదండి. అందరికీ కూడా సకల శుభాలను కలగచేస్తాడు సూర్యుడు.